లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి అయిన కొద్దీ సాధారణ భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం దగ్గర భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తే ఇక మధ్యాహ్నం తర్వాత సాధారణమైనటువంటి భక్తుల రద్దీ పెరిగింది. ఒకసారి మనం చూడొచ్చు, అమ్మవారి ఆలయానికి సంబంధించి దాదాపు కిలోమీటర్ పైన కూడా ఇక్కడ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆఫీస్ పేట. చాలా బాగా జరిగింది దర్శనం. ఫస్ట్ టైం రావడం మేము. ఫ్యామిలీతో వచ్చారు. ఏర్పాట్లు కానీ అన్ని ఏ రకంగా? అన్ని బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉంది మాకు. సో పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి రావడం జరిగింది. ఆలయానికి సంబంధించి రేపు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనతో మాట్లాడేందుకు ఆలయ కమిటీ ఉత్సవ సభ్యులు కూడా ఉన్నారు. రేపు ప్రధానంగా ఈ రోజు ఎంతమంది అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు? రాత్రి ఎన్నిటి వరకు దేవాలయం ఓపెన్ ఉంటుంది? ఈ రోజు సుమారు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అమ్మవారు వచ్చి దర్శనం చేసుకున్నారు. రాత్రి 11 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. సుమారు ఒక 10 లక్షల వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. అదేవిధంగా రేపు ఉదయం అమ్మవారికి అష్టాదళ పద్మారాధన, ఆ తదుపరి దేవాలయం అధికారిక పోతురాజు గారు వారి ఇంటి నుండి బయలుదేరి వచ్చి అమ్మవారి దగ్గర బండారు తీసుకుని పోయి వాళ్ళు రెడీ అయ్యి మరి దాని తర్వాత ఈ లాల్ దర్వాజా పురవీధుల గుండా వారు వైరా అనుకుంటూ వస్తూ అమ్మవారి దేవాలయానికి వచ్చి వారు దర్శనం చేసుకుంటారు. తదనంతరము అమ్మవారి భవిష్యవాణి వినిపించే కార్యక్రమము, అమ్మవారి రంగం కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ దేవాలయం ముందు పచ్చికొండ పైన మాతంగి అనురాధ గారు నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. రేపు వచ్చే సంవత్సరం మనకి ఎలా ఉంటుంది, మన పిల్లా పాపలు ఎలా ఉంటారు, మన రాష్ట్రం ఎలా ఉంటుంది అని చెప్పేసి వినిపించే కార్యక్రమం భవిష్యవాణి కార్యక్రమము. ఆ భవిష్యవాణి రంగం కార్యక్రమం తర్వాత అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు సుమారు 5 గంటల ప్రాంతంలో ఇక్కడ లాల్ దర్వాజా నుంచి బయలుదేరి లాల్ దర్వాజా 3 శాలిబండ మీదుగా చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. చార్మినార్ వద్ద పలువురు ప్రముఖులు అమ్మవారి ఘటనలకు స్వాగతం పలుకుతారు. అక్కడ నుండి గుల్జార్ హౌస్ మీదుగా నయాఫుల్కి చేరుకుంటుంది. అక్కడ చేరుకోవడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి మొత్తం కూడా. సో అది ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఈ రోజు అయితే ప్రశాంతంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. రేపు అమ్మవారికి సంబంధించినటువంటి ఘటాల ఊరేగింపు కానీ భవిష్యవాణి రంగం కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. ఆ తర్వాత ఊరేగింపు ఉంటుంది. పాతబస్తీ పరిసర ప్రాంతాలు మొత్తంగా కూడా ఘటాల ఊరేగింపులు కూడా కొనసాగుతాయి. భక్తి శ్రద్ధలతోని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటారని చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఎక్కడ కూడా ఏ చిన్న సమస్య లేకుండా ఎంతో ఆనందంగా బోనాల ఉత్సవాలు అయితే నిర్వహించామని చెప్తున్నారు. ఇక ఉదయం నుంచి మనం ఒకసారి చూస్తే ఉదయం 4 గంటల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా భక్తులు అదేవిధంగా బోనాలు తీసుకొస్తున్నటువంటి మహిళలకు కూడా సపరేట్ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకొచ్చే మహిళలను త్వరగా పంపించేందుకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక రాత్రి అవుతున్న కొద్దీ మనం చూస్తున్నాం క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. భక్తులు కూడా చాలా వరకు కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు అయింది క్యూ లైన్ లో నిల్చున్నారని చెప్పి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ లోపల పంచమకన్మన్ టెంపుల్ దగ్గర. ఎలా ఉంది ప్రతి సంవత్సరం బోనాల జాతర పాత బస్తీలో జరగడం? ఎట్లా చూస్తారు మీరు? మాకు చాలా ఆనందంగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకో 10 నిమిషాల్లో పోతాం లోపలికి. ललिताबाग अच्छा है, बहुत अच्छा है. अच्छे होते यहाँ पे बोनाल, हर साल बहुत एंजॉय होता, मस्त. बहुत अच्छा लाल दरवाजा. అది మనం చూడొచ్చు, లైన్ చాలా పొడుగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. आप किधर से आ रहे? हम यहाँ ओल्ड सिटी से सुधा टाकीज के पास से आ रहे. कैसे लग रहा है आपको ये पूरा? बहुत अच्छा लग रहा. घर पे पूजा मना के इधर आ रहे? हाँ, घर पे पूजा मना के 5-4 मंदिरों को जाके अभी 5th है ये. थैंक यू.
సో అది పెద్ద ఎత్తున భక్తులైతే వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తూ ఉన్నారు. జంట నగరాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మరోపక్క ఏర్పాట్లు మనం చూడొచ్చు. రాత్రి విద్యుత్ దీప అలంకరణలతోని చాలా చక్కగా ఆలయ పరిసర ప్రాంతాలని కూడా ముస్తాబించడం జరిగింది. బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించుకుంటారు. అమ్మవారిని ఈ రోజు దర్శించుకోవడంతో తమ కోరికలు నెరవేరడంతో పాటు అన్ని రకాలుగా కూడా సుభిక్షంగా ఉంటామని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. మరోపక్క రాజకీయ నాయకులు గాని పలువురు ప్రముఖులు కూడా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం వారందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా మొక్కుకోవడం జరిగింది. మరోపక్క మనం చూస్తాం బోనాల ఉత్సవాలలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దేవాలయంలో నిర్వహించేటువంటి శాంతి కళ్యాణం ఎంతో విశిష్టంగా ఉంటుంది. దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఈ శాంతి కళ్యాణం నిర్వహిస్తూ వస్తూ ఉంటారని చెప్పి కూడా ఇక్కడ ఆలయ కమిటీ అధికారులు కూడా చెప్తారు. రేపటికి సంబంధించి రేపు రంగం భవిష్యవాణి పోతురాజులకు సంబంధించినటువంటి విన్యాసాలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆనందంగా జరుగుతాయి. గోల్కొండ నుంచి మొదలైనటువంటి బోనాల ఉత్సవాలు గోల్కొండ, సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు కూడా ఇటు 2 జంట నగరాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. బోనాలకు సంబంధించి కేవలం పూజలు ఇవి కాకుండా చిన్నపిల్లలు కూడా అనేక మంది పోతురాజుల విన్యాసాలు చూడడం కానీ శివశక్తులు చేస్తున్నటువంటి విన్యాసాలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటారు. మొత్తంగా కూడా ఉదయం 4 గంటల నుంచి మొదలైనటువంటి బోనాల ఉత్సవాల కార్యక్రమము రాత్రి అవుతున్న కొద్దీ కూడా కొనసాగుతున్నది. ఉదయం అంతా భక్తులు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తే ఇప్పుడు సాధారణమైనటువంటి భక్తులు కూడా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇది లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్ తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.